ఆ సమయం అయిపోయింది. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములో 14వ వచనములో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతా అనేక మంది భక్తులు టీవీల ద్వారా, రేడియోల ద్వారా, పత్రికల ద్వారా ఏదో రీతిగా వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు నెరవేరుతుందని చెప్పారంటే అయ్యగారు 1000 ఏండ్ల పాలనలో నెరవేరుతుందని చెప్పారు. సంపూర్ణ సువార్త, ఇప్పుడు సువార్త వింటున్నారు కానీ మారడం లేదు. 1000 ఏండ్ల పాలనలో సువార్త ఎలా ఉంటుందంటే కొట్టి చెప్తారన్నారు. అప్పుడు వినాలే తప్ప తిరిగి మాట్లాడడానికి వీల్లేదు. అప్పుడు 1000 సంవత్సరాల్లో సువార్త ప్రతి వారు వింటారు. అప్పుడు నెరవేరే ఒక వాక్యం ఉంది, అది కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీదున్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. దేవుని పిల్లలారా, ఇది జరగాలి. ప్రతి వాని మోకాలు వంగాలి. ఆ కాలంలో సువార్త ప్రకటిస్తారు. అయ్యగారు రాజ్యాన్ని గురించి చెప్పారు 1956వ సంవత్సరంలో. అది ఇప్పుడు మనం చెప్పుకునే సమయం కాదు. ఆయన రాజ్యం ఏ రీతిగా ఉంటుందో ఇంచుమించుగా 7 పేజీల నోట్స్ చెప్పారు. ఈ నెల పత్రికలో మేము వేసుకున్నాం. అది దేవిష్టమనే పత్రికలో ఉంది. ఆయన రాజ్యం ఏ రీతిగా ఉంటుంది, ఆ రాజ్యములు ఏ రీతిగా జరుగుతాయి, ఆయన రాజ్యము ఏ రీతిగా సాగుతుందనే అనే పాఠము మేము వేయడం జరిగింది. గనుక ఆయన రాజ్యములో సువార్త బోధింపబడ్డం అనేది ప్రతి చోట, ప్రతి వ్యక్తికి, ప్రతి వారు విని తీరాలి. ఎందుకు అంటే వినను అంటే ఒప్పుకోరట, ఒప్పుకోరు. గనుక సువార్త ప్రకటించాలి. దైవజనుడు అన్నారు, రాకడ ముందు గుహల్లో ఉన్న భక్తులు బయటకు వచ్చి ఇంటింటికి వచ్చి ప్రభు వస్తున్నారు సిద్ధపడండి అని చెప్తారట. రాకడ కూడా ఒక జడ్జిమెంట్ డే, అది కూడా ఒక తీర్పు దినమే. 1000 ఏండ్ల పాలనలో సువార్త అందరికీ ప్రకటింపబడుతుంది. వినని వాడు ఎవడుండడు. ప్రతి వారు ఏ మతస్థులైనా ఎవరైనా విని తీరాలి. అప్పుడు ఏమని ప్రకటిస్తారంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఇక వేరే దేవుళ్ళు ఎవరు ఉండరు, యేసే నిజమైన దేవుడని ప్రకటించే ఆ సువార్త కాలంలో ప్రకటింపబడుతుంది. బ్రతిమిలాడి అయా నమ్ముకోండి, వినండి, యేసు యొక్క మార్గంలోకి రండి అని బ్రతిమిలాడుతున్నాం. కానీ 1000 ఏండ్ల పాలనలో బ్రతిమిలాడడం ఉండదు. ఇక వారు ఆజ్ఞాపిస్తారని చెప్పారు తండ్రి గారు. నువ్వు విని తీరాలి సువార్త. నేను వినను. కొంతమంది అట సువార్త వినలేక ఎత్తైన పర్వతాల మీదకి వెళ్ళిపోయి అస్తమానం ఇదే సువార్త సేవ చెప్తున్నారు, యేసే దేవుడు అని చెప్పుకుంటున్నారు, మా దేవుడు లేరా అని చెప్పి ఆ పైకెక్కి పైనుండి దూకేస్తారు. పైనుండి దుమికే చనిపోతారు. అక్కడికి ఒక సామాన్యమైన క్రైస్తవుడు వెళ్ళి ఏంటి పండుకున్నా లే అని చేసి చెప్పేస్తారట. సావు రాదు. దేవుని పిల్లలు చచ్చిపోదామని ఎంత దూరం వెళ్ళిపోతే ఆ సముద్రంలో కదా, సముద్రం వెనక్కి వెళ్తుందట. నదులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, చావు రాదు ఆ కాలంలో అని చెప్పారు. 1000 ఏండ్ల పాలనలో సంపూర్ణ సువార్త ప్రకటింపబడుతుంది. భూమి సంపూర్ణమైన సారమిస్తుంది. ఆరాధన అనేది యెరూషలేములో చేస్తున్నప్పుడు పిట్టలు గోళ్లకు ఎగిరి వెళ్ళినట్లు ఎగిరి వెళ్ళి ఆ యొక్క ఆరాధనలో పాలు పొందుతారు. ఆనందకరమైనటువంటి రాజ్యం. ఆ కాలంలో మనము దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తాం. మనం ఆయన ఆరాధన చూస్తాం. అంతము వెంటనే రాదు. అప్పుడు పాపం భూమి మీద ఉండదన్నారయ్య గారు. చావు దగ్గరికి రాదు. పాపము తెచ్చిన వాడు మట్టు లేని గొయ్యిలో ఉంటాడు.
అయితే మనుషుల్లో ఏం పాపం ఉంటుందంటే మనస్సాక్షి పాపం ఉంటుందట, నైజ పాపం. అది తీసివేయడం చాలా కష్టం అని చెప్పారు. దేవుని సంఘమా, సువార్త ప్రకటించే సమయము దేవుడు నీకు ఇచ్చాడు. బైబిల్ మిషన్ ఎత్తి చూపించమని చెప్తున్నాడు. అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో బైబిల్ మిషన్ గురించి అనేకమైన శ్రమలు పడుతున్నారు. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా అక్కడున్న ఆయన అన్నాడు, అయ్యగారు మేము చేసే సేవ క్రైస్తవులే అడ్డండి, ఇక్కడ హిందువులు ఎవరు ఎక్కడ అడ్డు పెట్టరు, క్రైస్తవులే అడ్డు. అయితే కొన్ని ప్రదేశాల్లో గవర్నమెంట్ అడ్డు, కొన్ని ప్రదేశాల్లో మతం అడ్డు. వీటన్నిటినీ భరించి సేవ చేస్తున్నాం అని చెప్పారు. దేవుని పిల్లలారా, అనేకమైనటువంటి శ్రమల కూర్చి సేవ జరుగుతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత, సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. దేవుడిచ్చిన బాధ్యత అది. రాకడ ముందు నీ పని నువ్వు పూర్తి చేసుకో. దేవుడు నిన్ను దీవించేవాడై అన్నారు. ఈ దినం వాక్యము ద్వారా నువ్వు నేను మాట్లాడుతున్న ప్రతి విషయం మీరు గమనించండి. రాకడ సమీపంగా ఉంది. బైబిల్ మిషన్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు ఇంకా వెళ్ళలేదు, సరిహద్దులు దాటలేదు. దేవుని సంగమా, ఆలోచిద్దాం, ఎప్పుడు వెళదాం. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. డిఎల్ మూడీ గారు ఒకసారి సువార్త ప్రకటించడానికి ఒక పట్టణానికి వెళ్ళాట. ఆ పట్టణంలో గొప్ప గంభీరమైన సభ జరుగుతూ ఉంది. ఆయన మొదటి రోజు మాట్లాడాడు, రెండో రోజు మాట్లాడాడు, మూడో రోజు మాట్లాడుతున్నాడు. అలసిపోయింది శరీరం. రాత్రి 11, 12 అయిపోయింది. ఇంటికి వెళ్ళాడు. తనకిచ్చినటువంటి రూములో ఆ యొక్క హోటల్ గదిలో పండుకోవడానికి వెళ్ళాడు. తలుపు వేసుకొని బట్టలు మార్చుకుంటున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ముడి నువ్వు త్వరగా వెళ్ళి ఈ హోటల్లో కింద గదిలో ఉన్నటువంటి ఆ యొక్క వంట మనిషితో మాట్లాడని. అతడు, ప్రభు అలసిపోయాను, క్షమించిన ఆయన, రేపు మాట్లాడుతానన్నాడు. అతడు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటున్నాడు పండుకోవడానికి. ముడి త్వరగా వెళ్ళి ఈ క్రింద గదిలో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు మాట్లాడు. అయ్యా, రేపు పొద్దుట తప్పకుండా మాట్లాడతాను నాయనా, నేను అలసిపోయానని. పండుకున్నాడు. వచ్చి మాట్లాడుతున్నాడు. ముడి త్వరగా వెళ్ళి క్రింద గదిలో ఉన్నటువంటి వంట మనిషితో నువ్వు మాట్లాడు, కుక్కుతో మాట్లాడు అన్నప్పుడు, రేపు ఉదయం మాట్లాడగా నా శరీరం నా స్వాధీనం లేదని పండుకున్నాడు. నిద్రపోయాడు. తెల్లారు లేచాడు, మొహం కడుక్కున్నాడు, స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, బైబిల్ తీసుకొని కిందకు వచ్చాడు. కింద ఆ వంటగది తలుపులు తెరిచి నిశ్చేష్టుడైపోయాడు. ఏం జరిగిందంటే ఆ వంట మనిషి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. దేవుని పిల్లలారా, అప్పుడు ఏడుస్తున్నాడు మూడి, అయ్యో నువ్వు ముమ్మారు చెప్పావు, నేను వినలేదు. ముమ్మారు నువ్వు నాతో మాట్లాడావు, నేను వినలేదు. కానీ నువ్వు చెప్పిన మాట వినుంటే ఈ వ్యక్తిని నేను రక్షించుకుందును కదా, ఇతని ప్రాణానికి నేను ఉత్తరవాదిని కదా అని ఏడుస్తున్నాడు. దేవుని పిల్లలారా, అనేక లక్షలాది మంది, కోట్లాది మంది యేసు దేవుడిని ఎరక్క అనేక మంది చనిపోతున్నారు. అనేక మంది క్రైస్తవులు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను ఏర్పాటుని ఎరగక అనేక మంది అనేక రీతిలా చనిపోతున్నారు. ఈ రెండు బాధ్యతలు నీకు లేవా? ఒక్కసారి ఆలోచించు. ఈ రెండు బాధ్యతలు దేవుడు నీ మీద పెట్టాడు. జాగ్రత్తగా ఆలోచించుకొని ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడు మనలను ఆయన సేవార్థముగా బలమైన సాధనములుగా వాడుకొనును గాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నీవు చెప్తూ ఉన్నావు నీ సువార్త ప్రకటించమని. నీ మాటను ఖాతరు చేయక మేమున్న చోటే ఆయన గీత గీసుకొని అక్కడే కూర్చుంటున్నాం. అనేక ఆత్మలు రాలిపోతున్నాయి. అనేక మంది నీ యొక్క మిషన్ ఎరక్క చనిపోతున్నారు. అనేకమైన బోధలు వారికి అందడం లేదు. ప్రభువా, నీ పిల్లలైన వారికి అందించినటువంటి ఈ బలమైనటువంటి వాక్యం ద్వారా వారి హృదయాల్లో ప్రేరేపించండి. అనేక ఆత్మలు రక్షించాలని ఆలోచన వారికి దయచేయండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించు
గొప్ప యోధులుగా వారిని మార్చి మహిమ పొందమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, మంచిది. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి మరి జానయ్య గారికి, అలాగే మన మధ్య ఉన్నటువంటి మరి సత్యానందం గారికి, అలాగే కిరణ్ బాబాయ్ గారికి, మన సజీవరాయ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరందరూ జాగ్రత్తగా విన్నందుకు మీ అందరికీ మరణాత.